హలో ఎవరివన్. అఖండ 2 ఈ సినిమాకి చాలామంది నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. వాళ్ళకి చెప్తున్నా, ఈ సినిమా బాలయ్య బాబు గారు మాత్రమే చేయగలిగే సినిమా, బోయపాటి శ్రీను గారు మాత్రమే తీయగలిగే సినిమా, తమన్ గారు మాత్రమే కొట్టగలిగే సినిమా. ఇంతకన్నా ఇంకా వేరే ఏం ముచ్చట్లేదు ఈ సినిమాకి. ఎందుకంటే మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన హిందూ ధర్మం కోసం, మన దేశ చరిత్ర కోసం, పురాణాల కోసం, భగవద్గీత కోసం, రామాయణం కోసం ఈ రోజుల్లో చెప్పేటోడు ఎవడూ లేడు. ఈ సినిమా ఎంతమందికి జ్ఞానోదయం కలిగించిందంటే అఖండ 2 సినిమా అనేది, చాలామంది తెలియని వాళ్ళు కూడా, భగవద్గీత తెలియని వాళ్ళకి, రామాయణం తెలియని వాళ్ళకి కూడా ఈ సినిమా చూసినాక వాటి కోసం తెలుసుకొని వాటిని చదివి, అరే మనకి ఇంత చరిత్ర ఉందా, మన దేశానికి ఇంత గొప్ప చరిత్ర ఉందా, మన దేవుళ్ళకి ఇంత శక్తి ఉందా అని చెప్పి ఒక అంత మంచి మెసేజ్ యూత్కి, మత్తు మెసేజ్ కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మద్యపానాన్ని కావచ్చు, ఇవన్నీ కనుక వీటికి బానిస అయితే ఆ కుటుంబ సభ్యులు ఎట్లా తల్లాడెళ్తారు, తల్లిదండ్రులకు ఎంత ఇబ్బంది అవుతుంది, వాళ్ళని వదులుకోలేక, వాళ్ళని మార్చుకోలేక, దీనికోసం కావచ్చు. శివయ్య ఇంకా చాలామంది లాజిక్లు మాట్లాడుతారు ఈ సినిమా కోసం, అఖండ 2 కోసం. మీరు లాజిక్లు వేరే ఏ హీరో చేసినా సరే కూడా మీకు లాజిక్లు కనిపించవు. బాలకృష్ణ గారు శివుని రూపంలో ఉండి, శివయ్య రూపంలో ఉండి చేస్తే మాత్రం చాలామందికి లాజిక్లు కనిపిస్తున్నాయి. మరి అది వాళ్ళని ఏమన్నా, నేనైతే ఇంకా ఏమన్నా, ఇది మీ కర్మకు వదిలేస్తుంది. ఎందుకంటే బాలయ్య బాబు గారు అంటూ 65-65 ఇయర్స్లో ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అనేది నాకు తెలిసి వేరే ఏ హీరో కూడా చెయ్యలేడు, ఎవరితోనూ కాదు. ఒక్క బాలకృష్ణ గారు మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అది. ఆ అఘోర క్యారెక్టర్ ఏదైతే ఉందో, వేరే మీరు ఇండియాలో ఏ హీరోని తీసుకొచ్చి పెట్టినా సరే కూడా వర్కౌట్ కాదు ఆ క్యారెక్టర్, బాలకృష్ణ గారు తప్ప. బాలకృష్ణ గారి ఆయన కనుసైగలతో శాసించండి ఆ క్యారెక్టర్ని. ఆయన భక్తి, మనసు నిండా భక్తి పెట్టి ఆ క్యారెక్టర్ అనేది ఈరోజు అసలు ఇంత నెగిటివ్ రివ్యూ ఇచ్చినా సరే కూడా సినిమాకి నచ్చని వాళ్ళు ఎందుకు మరి బాలయ్య బాబు గారి సినిమా అంటే వీళ్ళకి అది లాజికల్ గుర్తొస్తుందో తెలియదు. కానీ చాలామంది చాలా నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. మీ నెగిటివ్ రివ్యూలు ఎవడో పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెగిటివ్ రివ్యూలు ఎవరో పట్టించుకోకుండా కుటుంబంతో సహా అమ్మని, భార్యని, పిల్లల్ని కుటుంబంతో తీసుకుని పోయి సినిమా చూపిస్తారు అందరూ. ఈరోజు 150 కోట్లు కలెక్షన్ చేసిందంటే సినిమా ఒక్కసారి మీరు అర్థం చేసుకోరి. సినిమా నిజమైన సినిమాని ఎవడో అడ్డమైన రివ్యూలు చెప్పి ఎవడో ఆపలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మాత్రం చాలా క్లారిటీ ఈ సినిమాతో ప్రూవ్ అయింది. బాలకృష్ణ లాంటి ఒక హీరో ఒక ఇంత పెద్ద దేశానికి సంబంధించి, దైవానికి సంబంధించిన క్యారెక్టర్ని చేసి మన చరిత్ర గురించి, మన గొప్పతనం గురించి చెప్తే కూడా మీకు లాజికల్ మాట్లాడుతున్నారంటే మీకు ఇంకా అది, నేను వాళ్ళని ఏం కామెంట్ చేయదలుచుకోలేదు, అది అలా ఒపీనియన్. ఎందుకంటే అందరికీ అన్ని నచ్చాలని రూల్ ఏం లేదు. బట్ మన అట్లీస్ట్ మన దేశం కోసం చెప్పినప్పుడన్నా సరే కూడా దాన్నన్నా కొంచెం హైలైట్ చేసి చెప్పినట్టే బాగుంటుండే. ఇప్పుడు మీకు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్లే గొప్పలు అనుకుంటే శివయ్య ఎంత గొప్పడు, దేవుడు ఎంత గొప్పడు. మీకు సూపర్ మ్యాన్కి, స్పైడర్ మ్యాన్కి లేని లాజిక్లు శివుని రూపంలో శివశక్తి. ఇప్పుడు 17 సంవత్సరాలు తపస్సు చేసి అన్ని శక్తులు, అష్టదిభంగం శక్తులు కూడా బాలకృష్ణ గారు తీసుకున్న తర్వాత ఆయన సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అందరికన్నా గొప్పడు కదా. దేవుడి శక్తులను వచ్చినాయంటే మీకు దాని లాజిక్లు ఎందుకు వస్తున్నాయి, గుర్తొస్తున్నాయి? మీరు లాజిక్లు ఎందుకు మాట్లాడతారు? మీరు ఎన్ని లాజిక్లు ఎట్లా మాట్లాడినా సరే కూడా సినిమాని ఆపలేకపోయారు. ఎంత నెగిటివిటీ క్రియేట్ చేద్దామన్నా సరే చేసిరు. ఎంత చేసినా సరే కూడా డే 1 నుంచి ఇప్పటి వరకు సినిమాని, ఇప్పుడు 3 days అయింది సినిమా రిలీజ్ అయ్యి, 3 days అయింది సినిమా రిలీజ్ అయ్యి, ప్రీమియర్తో సహా ఇప్పటి వరకు ఎవడు ఎన్ని నెగిటివ్ రివ్యూలు చెప్పినా సరే కూడా వినకుండా పబ్లిక్ బ్రహ్మానందం పడుతారు సినిమాకి. ఇవాళ ఆ సినిమాని చూస్తుంటే హిందూతత్వం చాలామంది థియేటర్లో చేతులెత్తి మొక్కుతారు. శివయ్య సీన్లు వచ్చినప్పుడు అయితే కన్నీళ్ళు పెడుతురు. తల్లి కొడుకు సెంటిమెంట్ వచ్చినప్పుడు అయితే గుండెలు ఇదవుతున్నాయి ఒక్కొక్కరికి. అంత ఫీల్ అవుతారు. ఈ సినిమాలో చాలామంది, నేను థియేటర్లో 3 సార్లు చూసిన సినిమా. 3 సార్లు చూసిన ప్రతిసారి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది ఇంతకుముందు ఏ సినిమాకి పోయినా సరే మొబైల్లో తీసుకుని వీడియోలు తీస్తుండే. బట్ ఈ సినిమా స్టార్ట్ అయిన నుంచి, టైటిల్ కార్డు పడ్డ దగ్గర నుంచి సినిమా ఎండ్ అయిన ఎవరు వీడియోలు చూస్తలేరు. చాలామంది స్టోరీలో లీలమయ్యారు. మొత్తం స్టోరీలో లీలమయ్యి స్టోరీకి అతక్కపోయి ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా, ఎక్కడ సైడ్ ట్రాక్ పోకుండా స్క్రీన్కే ఇట్లా అతుక్కపోయారు. అంటే ఆ రేంజ్ కంటెంట్ ఉంది సినిమాలో. ఆ రేంజ్ సినిమా కంటెంట్ ఉండి అసలు సినిమా ఎంత గొప్ప సినిమా అయిందంటే ఇలా ఎంత నెగిటివ్ ఇచ్చినా సరే కూడా, ఎంత నెగిటివ్ కామెంట్లు చేసినా సరే కూడా బాలయ్య బాబు గారి విజయాన్ని ఆపలేకపోయారు. 5 సార్లు బాలయ్య బాబు గారి గురించి ఇంకా నేనేం చెప్పాలి. నేను ఎమ్మెల్యేగా, హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తుండు, బసవతారక హాస్పిటల్తో ప్రజలకు సేవ చేస్తుండు, హీరోగా సినీ ఇండస్ట్రీకి సేవ చేస్తుండు. ఇంత మంచి చేస్తున్న మనిషికి నెగిటివ్ రివ్యూలు చెప్పాలని ఎందుకు మీకు వచ్చింది? అసలు సినిమాలో కంటెంట్ క్లియర్గా ఉంది కదా. స్టోరీ రొటీన్ కావచ్చు, ఆ రొటీన్ స్టోరీలోనే ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి.
ఎంత మంచి విషయం ఉంది, ఎంత మంచి గొప్ప మన చరిత్రకు సంబంధించి, మన భారతదేశ చరిత్రకు సంబంధించి, మూలాల గురించి, దేశం గురించి, దేశ గొప్పతనం గురించి, దైవం గురించి, దైవత్వం గురించి, హిందూ ధర్మం గురించి, అహిందం గురించి ఇన్ని మంచి మాటలు చెప్తే అవేం మీకు కనిపించలేదా? మీరు ఎంత వేసుకున్నా సరే కూడా 5 సార్లు 100 కోట్లు కొట్టిన హీరో బాలయ్య బాబు. మీరు ఎంత నెగిటివ్ చేసినా సరే కూడా ఏం ఇంపాక్ట్ చేయలేకపోయారు. బాలయ్య బాబు గారికి పోయిన దానిలో ఒక ఇంటర్వ్యూ పోయినట్టు చూసింది బాలయ్య బాబు గారు. అయితే సినిమా బాగున్న సినిమాని ఖచ్చితంగా బాగుందని చెప్పండి. నేను కూడా వీడియోలో చెప్పిన, నేను ఇంతకుముందు వీడియోలో రొటీన్ స్టోరీ ఉంది, కొంచెం అఖండ అంత ఫీల్ నాకు రాలేదని చెప్పిన. ఫస్ట్ డేలో కొంచెం ఫ్యాన్స్ అరుపులో చూసినందుకు నాకు అట్లా అనిపించింది. తర్వాత 2 టైమ్స్ చూసినప్పుడు నాకు అప్పుడు రిలీజ్ అయినా ఇంత మంచి ఇది ఉందని చెప్పి, అరుపులు గోడల్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేను సినిమా బాగలేదని చెప్పలేను. స్టోరీ కొంచెం రొటీన్ స్టోరీ ఉంది, బట్ మంచి విషయాలు ఉన్నాయని చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్తాను, దానికి స్టిక్ అయి ఉన్నా నేను. గొప్ప సినిమా, ఒక మన చరిత్ర చెప్పే సినిమా ఏదైనా సరే కూడా మన గొప్ప సినిమాగానే మనం భావించాలి. బోయపాటి శ్రీని గారు నిన్న సక్సెస్ మీట్లో చెప్పినట్టు పిఎం నరేంద్ర మోడీ గారు కూడా ఈ సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి కావచ్చు, ఎంపీలకి ఇది మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సినిమా చూపిస్తారంట. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, మన దేశం కోసం ఈ సినిమా ఎంత, మన దేశం కోసం, హిందుత్వం కోసం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఈ సినిమా. కొన్ని సినిమాలకి రివ్యూలు చేయొచ్చు ఖచ్చితంగా. కొన్ని సినిమాలు ఏవైతే కమర్షియల్ సినిమాలు ఉన్నాయో, ఏదో 4 ఫైట్లు 2 పాటలు పెట్టేసి ఏదో 4 ఇది, ఆ సినిమాలకి మనం రివ్యూలు చేయొచ్చు. ఎందుకంటే అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ జోనర్ మాత్రమే అది. బట్ ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్, ఒక గొప్ప మెసేజ్, దేశానికి సంబంధించిన మెసేజ్ ఉంది, యువతకు సంబంధించిన మెసేజ్ ఉంది, ధర్మం కోసం మెసేజ్ ఉంది, ధైర్యం కోసం మెసేజ్ ఉంది. హనుమంతుడు ఉన్నాడు, లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు, శివయ్య ఉన్నాడు. ఇంతమంది దేవుళ్ళతో ఉన్నప్పుడు దీనికి కూడా రివ్యూలు ఇచ్చి నెగిటివ్గా క్రియేట్ చేయాలని చూసి చూడు, మీకైతే ఇంకా మీకే వదిలేస్తున్నాను నేను. ఇంకా ఎక్కువేం చెప్పడానికి లేదు అసలు. 17 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఒక మనిషిలోకి దేవుడు వెళ్ళిన తర్వాత ఆ మనిషి ఏమైనా చేయగలుగుతాడు. హనుమంతుడు అవుతాడు, అతను కొడితే 10 మంది కాదు 100 మంది అన్నా లేస్తారు. బాలయ్యబాబు సినిమా అంటే అంతే అట్లనే ఉంటుంది. బాలయ్యబాబు సినిమా అట్లుంటేనే చూస్తారు పబ్లిక్. ఈరోజు ఇంతమంది ఎంత నెగిటివ్ క్రియేట్ చేసినా సరే ఎంతమంది చూస్తారంటే బాలయ్యబాబు సినిమా అంటే అట్లుంటుందని పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఈరోజు ఎంత పెద్ద సక్సెస్ అయింది సినిమా. ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, రికార్డులన్నీ తిరగరాస్తుంది. ఈ సీనియర్ హీరోలో ఎవరికి లేవు ఈ రేంజ్ రికార్డులు, బాలయ్యబాబు గారు తప్ప. కనీసం ఈ సినిమా కష్టాలుండి రిలీజ్ అవ్వలేదు, ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. అది ఎందుకు కూడా తెలియదు. మరి అందరు సినిమాల హీరోలు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలనే కోరుకుంటారు ఎవరన్నా సరే. బట్ ఎవరు కూడా కనీసం సినిమా బాగుంది చూడండి, మన దేశం కోసం, మన దైవం కోసం, మన హిందుత్వం కోసం అని చెప్పేసిందని చెప్పి ఒక్కరు కూడా ట్విట్టర్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేరు. ఏ హీరో కూడా ఎవరు సపోర్ట్ చేయకుండా సినిమా బాగుంటే ఏ రేంజ్ హిట్ అవుతుంది అన్నది ఇది రిజల్ట్. తొక్కుదామంటే తొక్కేది కాదు, మంచి ఎప్పుడన్నా మంచి. శివయ్య ఆశీస్సులు ఉన్నాయి బాలయ్యబాబుకి, ఆ అఖండ 2 సినిమాకి శివయ్య ఆశీస్సులే ఈరోజు ఆ సినిమాని ఎంత గొప్ప సినిమాగా చేసినాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు లాంటి ఒక దేశ ప్రధానమంత్రి కూడా ఈరోజు ఆ సినిమా చూడడానికి టైం కేటాయిస్తారంటే అది మనం గర్వంగా ఫీల్ కావాలి. మన తెలుగు సినిమా ఆ స్థాయికి పోయిందంటే. అవన్నీ వదిలిపెట్టి ఎంతసేపు ఎట్లా ఖరాబ్ చేద్దాం, ఎట్లా బురద రాద్దాం, ఇది మంచి పద్ధతి కాదు ఎవరికైనా సరే కూడా. ఇది నేను బాలకృష్ణ గారి అభిమానంతోనో లేకపోతే బోయపాటి గారి అభిమానంతోనో కాదు. నాకు సినిమా నచ్చింది, సినిమాలో ఆ మెసేజ్ నచ్చింది. ఆ చిన్న దానికోసం, చిన్న లాజికల్ కోసం మంచి విషయాన్ని చంపాలని ప్రయత్నించారు కాబట్టి నేను వాళ్ళకన్నా తప్ప. సినిమా మాత్రం ఇంకా తమనన్న అయితే మాత్రం తాండవం చేసింది. తమనన్న ఆయన తాండవం ఆయనది, బోయపాటి గారి తాండవం బోయపాటి గారిది. ఇంకా బాలయ్యబాబు గారి కోసం అయితే నేను చెప్పా, మీరే థియేటర్లో చూడరి. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.